డాక్టర్, పేషెంట్ కళ్ళు తెరిచింది. అమ్మయ్యా, గండం తప్పింది నీట్గా. నువ్వు బ్రతికిపోయావమ్మా శుభ్రంగా. నీకోసం ముక్తాదేవి గారు వచ్చారు, పిలవమంటారా? మీరు నాకు మాట సాయం చేయాలి డాక్టర్ గారు. ఏమిటమ్మది? కబడ్డీ ఆడుతూ ఉంటే అంతా నా మీద పడ్డం వల్ల ఇట్ట అయినదని చెప్పాలా? అబద్ధం చెప్పాలా అగ్లీగా? నిజం చెప్తే ముక్తాదేవమ్మ గారి కాలేజ్ పరువు పోతుంది. అయ్యమ్మ బాధపడుతుంది. అది నాకిట్టం లేదు డాక్టర్ బాబు. నీ మనసు ఎంత నీట్గా ఉందమ్మా. ఇంత క్లీన్ మెంటాలిటీ నేను ఎక్కడా చూడలేదు. సరేనమ్మా, అలాగే చెప్తాను. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. శుభ్రంగా సేవ్ చేయగలిగాను. ఇంకో విషయం, జరిగింది పాయిజన్ అటాక్ కాదు. నేను కనుక్కున్నాను. కబడ్డీ ఆడుతూ ఉంటే అంతా ఒకేసారి మీద పడ్డారట కదా. దానివల్ల ఆర్గాన్స్ మీద ప్రెషర్ పడి నోట్లో నుంచి బ్లడ్ వచ్చింది, అంతే. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. అది ఖచ్చితంగా ఇసం మూలంగానే జరిగినది. అయితే మీరే పేషెంట్ కనుక్కోండి నీట్గా. ఇప్పుడు వెళ్ళి చూడొచ్చా? మేడం, మీరు నన్ను పర్మిషన్ అడగాల. శుభ్రంగా చూడొచ్చు. చూడండి. పద, వెళ్ళండి. భూమి ఎలా ఉందమ్మా? మీ దేవెళ్ళుండగా నాకేటవుతుందమ్మ గారు? ఏమిటో అంతా వింతగా ఉంది నాకు. నా పెద్ద మనవరాలికి గండం ఉందని స్వామీజీ చెప్పినప్పుడల్లా చిత్రంగా నీకు ఏదో ప్రాణగండం ఎదురవుతూనే ఉంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,